ఆ రోజుల్లో నటభూషణ శోభన్ బాబు, ఊర్వశి శారద జంటకు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉండేది. మనుషులు మారాలి చిత్రంలో వీరిద్దరూ తొలిసారిగా జంటగా నటించారు. ఇక అప్పటి నుంచి వీరి జంట ప్రజాదరణ పొందింది. శోభన్ బాబు, శారద జంటగా నటించిన చిత్రాల్లో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో శారద ఒకటి. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పి రాఘవరావు నిర్మాత, క్రాంతి కుమార్ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్ర అభినయం చేశారు. శారద, జయంతి, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, రాజబాబు, సారథి తదితరులు నటించారు. ఈ చిత్రానికి బొల్లుముంత శివరామకృష్ణ మాటలు రాయగా, సి నారాయణరెడ్డి, దాశరథి, వీటూరి, ఆరుద్ర పాటలు రాశారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. శోభన్ బాబుకు గాయకుడు రామకృష్ణ పాడిన శారద నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా, శ్రీమతి గారికి తీరని వేళ అంటూ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే శోభన్ బాబుకు ఘంటసాల పాడిన గీతం కన్నే వధువుగా మారేది జీవితంలో ఒక్కసారి పాట కూడా పాపులర్ అయింది. రేపల్లె వేచెను వేణువు వేచెను అంటూ సుశీలమ్మ పాడిన పాట హైలైట్ గా నిలిచింది. నటభూషణ శోభన్ బాబు కెరీర్లో 1973, 1976 మధ్యకాలం గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఈ 3 ఏళ్ళు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేశారు. ఆ తర్వాతి కాలంలో ఆయన అగ్ర హీరోగా ఎన్నో హిట్స్ ఇచ్చినా ఈ 3 ఏళ్ల కాలం శోభన్ బాబు పట్టింది బంగారం అయింది. అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుస హిట్స్తో శిఖరాగ్ర స్థాయికి ఎదిగారు. అన్ని రకాల చిత్రాలను చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వాటిల్లో మహిళా ఆదరణ పొందిన శారద చిత్రం ఒకటి. ఇప్పుడంటే జాతీయ స్థాయిలో ఉత్తములుగా నిలిచిన వారిని జాతీయ ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ నటి అంటున్నాం. కానీ ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడికి భరత్ అని, ఉత్తమ నటికి ఊర్వశి అని అవార్డులు అందించేవారు. అలా 3 సార్లు ఊర్వశి అవార్డు పొందిన ఏకైక తెలుగు హీరోయిన్ శారద. సామాన్యులు సైతం శారదను తెరపై చూడగానే మన ఊర్వశి అంటూ ఆరాధించేవారు. ఒక నటుడు లేదా నటి సొంత పేర్లతోనే టైటిల్స్గా వచ్చిన చిత్రాలు తెలుగులో కొన్ని ఉన్నాయి. వాటిల్లో శారదా చిత్రం ఒకటి. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. మనుషులు మారాలి చిత్రం శారద నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పితే, శారద చిత్రం మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ చిత్ర నిర్మాణం వెనుక పెద్ద కథ ఉంది. అదేమిటో ఈ వీడియోలో చూద్దాం. నటుడు మురళీమోహన్ చిత్ర పరిశ్రమలోకి రాకముందు తన మిత్రుడు వీరమాచినేని హనుమాన్ ప్రసాద్తో కలిసి అన్నపూర్ణ అగ్రికల్చరల్ కార్పొరేషన్ అనే సంస్థను విజయవాడలో నెలకొల్పారు. తన మిత్రుడు ముఖర్జీని కూడా ఈ సంస్థలో చేర్చుకున్నారు. ముఖర్జీ కోసం క్రాంతి కుమార్ వీళ్ళ షాపుకు వస్తుండేవారు. వీరందరి మధ్య సినిమా కబుర్లు చోటు చేసుకున్నాయి. చివరికి సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చారు. హనుమాన్ ప్రసాద్, ఆయన బావమరిది రాఘవరావు, క్రాంతి కుమార్, ఆయన మిత్రులు ఇద్దరు పార్ట్నర్స్గా అన్నపూర్ణ కంబైన్స్ సంస్థను నెలకొల్పారు. తలొక 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఇక లాభం లేదనుకుని సినిమా ప్రయత్నాలు ఆపేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకు క్రాంతి కుమార్ మళ్ళీ హనుమాన్ ప్రసాద్ దగ్గరకు వచ్చి, ఓ 50,000 ఉంటే చూడు, సినిమా తీద్దాం అన్నారు. 50,000తో సినిమా పూర్తవుతుందా అని అడిగారు హనుమాన్ ప్రసాద్. ఇది మన పెట్టుబడి, మిగిలింది డిస్ట్రిబ్యూటర్ ఇస్తాడు, మనకి ఇబ్బంది ఉండదు అని ఆయన ఒప్పించారు క్రాంతి కుమార్. క్రాంతి కుమార్, హనుమాన్ ప్రసాద్ కథ కోసం అన్వేషిస్తుంటే ఫిల్మ్ ఎడిటర్ అంకిరెడ్డి ఓ కన్నడ సినిమా గురించి చెప్పారు. గంగాధర్, కల్పన జంటగా నటిస్తున్న ఆ చిత్రం పేరు యావద జన్మ మైత్రి. ఈ చిత్రానికి గీతాప్రియ దర్శకత్వం వహించారు. సినిమా 3 వంతులు పూర్తయింది. ఒక కుగ్రామంలో ఉండే యువతి కథ ఇది. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా, ఎవరు ఊరు వెళుతున్నా ఆమె ఎదురు రావాల్సిందే.
ఆ ఊరిలోనే అనాథగా ఉండి ఊరి వారి అండదండలతో డాక్టర్ అయిన ఓ యువకుడితో ఆమె వివాహం జరుగుతుంది. అయితే శోభనం రోజున అనుకోకుండా ఒక కేసు అటెండ్ అవ్వడం కోసం నది దాటిన ఆమె భర్త తిరిగి రాడు. జరిగిన ఈ విషాదాన్ని ఆమె అన్న, ఊరి జనం ఆమెకు చెప్పకుండా గుండెల్లో దాచుకుంటారు. వైద్యం చేయడానికి వెళ్ళిన భర్త తిరిగి వస్తాడనే ఆమె నమ్మకం కాపాడడానికి ఆ ఊరంతా ఒక్కటవుతుంది. ఇది ఆ చిత్ర కథ. క్రాంతి కుమార్ సంగీత దర్శకుడు చక్రవర్తిని వెంట పెట్టుకుని బెంగళూరు వెళ్ళారు హనుమాన్ ప్రసాద్. దర్శకుడు గీతా ప్రియతో అన్ని విషయాలు మాట్లాడి మద్రాసుకు కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. దారి పొడవునా ఈ కథ గురించే చర్చ. ఈ కథ మనకు పనికిరాదని క్రాంతి కుమార్, చక్రవర్తి వాదన. పనికి వస్తుందని హనుమాన్ ప్రసాద్ నమ్మకం. స్టోరీ లైన్ బాగుంది, తెలుగుకు అనుగుణంగా ట్రీట్మెంట్ మారుద్దాం, ఆంధ్రాలో ఏ పల్లెటూరుకో వెళ్ళి 4 లక్షల రూపాయలతో సినిమా తీద్దాం, సబ్సిడీ కూడా వస్తుంది అని వారికి నచ్చజెప్పారు హనుమాన్ ప్రసాద్. ఇంతలో కారు టైర్ పంక్చర్ అయింది. పంక్చర్ వేయించుకుని వస్తూ దారిలో ఓ పెగ్గు బిగించిన వాళ్ళ కారు డ్రైవర్ తాతారావు ఈ మాటలు విని ఇక భరించలేక, తీస్తే ఈ కథతో సినిమా తీయండి, లేకపోతే మానేయండి, రాక్షసం ఉండవాడిని, ఈ కథ వింటూ నేనే ఏడ్చేశాను అన్నాడు. దాంతో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు. అలా శారద చిత్రం మొదలైంది. శోభన్ బాబు, శారదలను హీరోయిన్లుగా ఎన్నుకున్నారు. మరో హీరోయిన్గా జయంతి ఎన్నికయ్యారు. విలన్ వేషాలతో భయపెడుతున్న కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో శారదకు అన్నగా సాత్విక పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు తదితరులు నటించారు. శోభన్ బాబు రికమెండేషన్పై కె విశ్వనాథ్ను దర్శకుడిగా ఎన్నుకున్నారు. గోదావరి నది ఒడ్డున రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ సినిమా కథ గురించి ఎంత చర్చ జరిగిందో పతాక సన్నివేశం గురించి కూడా అంతే చర్చ జరిగింది. తనకు సన్నిహితులైన కెఎస్ ప్రకాశ్రావు వంటి కొంతమంది దర్శకులకు చిత్రం రషెస్ చూపించి క్లైమాక్స్ ఎలా ఉండాలో సలహా అడిగారు క్రాంతి కుమార్. అందరూ సుఖాంతం చేయమని సలహా ఇచ్చారు. అయితే హనుమాన్ ప్రసాద్ ఒప్పుకోలేదు. శారద జీవితాన్ని ముగించాల్సిందే అని ఆయన వాదించారు. భర్త చనిపోయాడన్న వార్త తెలిసిన తర్వాత అన్నయ్యతో కలిసి వస్తున్న శారద అతని భుజాల మీదకు ఒరిగి కన్ను మూసినట్లుగా చూపిద్దాం అన్నారు హనుమాన్ ప్రసాద్. ఆయన సూచనను పాటించి అలాగే చిత్రీకరించారు. 1973 మే 4న విడుదలైన శారద చిత్రం ఘన విజయం సాధించింది. ఆర్థిక విజయంతో పాటు ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు పొందింది. బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో శారద చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. శారద చిత్రం శోభన్ శారదల కాంబినేషన్లో 6వ చిత్రం. 6వ హిట్ చిత్రం అంటే డబుల్ హ్యాట్రిక్ అన్నమాట. శోభన్ బాబు శారదలో పోటీపడి నటిస్తే ప్రేక్షకాదరణకు కొదవే ఉండదు. అలా శోభన్ శారదల అద్భుత నటనతో మరోసారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అఖండ విజయం సాధించిన చిత్రం శారద. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో శారద తర్వాత ఆ స్థాయి విజయం మరే చిత్రము సాధించలేదంటే అతిశయోక్తి కాదు. శారద చిత్రం 5 కేంద్రాలలో డైరెక్ట్గా, మరో 3 కేంద్రాలలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. హైదరాబాదులో సంయుక్తంగా 350 రోజులు ప్రదర్శించబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.